ఎవల్రా ఆడోళ్లను తక్కువ అంచనేసేది? మీకు రాణి ఝాన్సీ లక్ష్మీబాయి పోరాటం ఎరికేనా? ఆమె కొడుకుని నడుముకు గట్టుకొని పోరాటం చేసి వీరనార అనిపించుకుంది. ఇగో ఈమె కూడా అంతే. ఇంకో ఝాన్సీ రాణి లక్ష్మీబాయి లెక్కనే కొడుకుని ఎంబడేసుకొని మొగోన్ లెక్క ఫుడ్ డెలివరీ కూలీ చేసుకుంటేనే ఇంటి సంసారం ఎల్లదీస్తుంది. చూస్తందుకు అక్క గిట్లుంది కానీ ఆమె హోటల్ మేనేజ్మెంట్ చదివిందట. పెళ్ళి కాగానే పిల్లగాడు పుట్టిండు. అలా ఇంటి అయినా పనికి పోతాడు. ఈమె కూడా పనికి పోతే కొడుకు ఒక్కడే ఇంట్లో ఉంటాడని గిట్లా బండి మీద ముంగట కూసబెట్టుకొని ఆమె పని ఆమె చేసుకుంటుంది. ఉత్తగా తిని ఇంట్లో కూసోకుంటా ఇట్లా కొడుకుని ఎంబడేసుకొని మరీ కూలీ చేయబట్టే. ఇదంతా ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పెడితే ఆమెను చూసిన వాళ్ళంతా, ఆమె కథ ఇన్నోళ్ళంతా మస్తు తారీఫ్ చేస్తుర్రు. అందుకే అంటారు ఆడోళ్ళని తక్కువ అంచనా వేయొద్దు, వాళ్ళేంది సృష్టే లేదని. అమ్మ లెక్క కొడుకుని చూసుకుంటేనే ఇల్లు సంసారం గురించి కూలీ కూడా చేయబట్టే. ఈమెను చూస్తుంటే ఇంకో ఝాన్సీ రాణి లెక్క అనిపిస్తుంది అనుకుంటా కామెంట్లు చేయబట్టిరు ఈ వీడియో కింద అంతా. సరే గిసోని ముచ్చట్లు మస్తు చెప్తా కానీ జర మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోరి, చాలా మంది చేసుకోలేరు.